గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే బంటి. హ్యాపీ బర్త్డే బంగారు కండ. హ్యాపీ బర్త్డే బంగారం. లవ్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇక్కడ కింద వాడుకోనేమో ఖుషి అనుకుంటా అంటుంది. కైత పిన్ని కూడా హ్యాపీ బర్త్డే చెప్తుంది నీకు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బంటి అంటుంది. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. బంటి లేచిండు. హ్యాపీ వామో బుద్ధిమంతుడు అయిపోయిండే. అందరికి థ్యాంక్ యూ పిన్ని అంటుండే. ఏది ఇటు చూడండి. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే బంటి. ఇంకొక పిన్ వచ్చింది వెనక నుంచి. హ్యాపీ బర్త్డే బంటి. థ్యాంక్ యూ పిన్ని. అబ్బో అబ్బో అబ్బో. సరే హ్యాపీ బర్త్డే బంటి. థ్యాంక్ యూ బాబాయ్. అయ్యా అయ్యా అగో బాబాయ్ హ్యాపీ బర్త్డే చెప్తుండు. హ్యాపీ బర్త్డే బంటి. అరే అరే థ్యాంక్ యూ పాపా. ఎన్ని ముద్దులో ఇవాళ మొత్తం వాడు ముద్దులతోటి మునిగిపోయిండు పోర్రి. సరే బాబా బాబా. ఇక వచ్చిన బాబాయ్ ఇటు నడిపి బాబాయ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే సరే అది అప్పుడే చెప్పింది, ఫస్టే చెప్పింది. ఏ కుట్టి కుట్టి చెప్పింది, అప్పుడే చెప్పింది. ఫస్ట్ అదే చెప్పింది. ఫస్ట్ చెల్లెనే చెప్పింది అందరికంటే హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ టీట్. సరే పదండి ఇగలేపండి. అవును ఇవాళ నీ బర్త్డే. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా హ్యాపీ బర్త్డే ఎప్పుడు, హ్యాపీ బర్త్డే ఎప్పుడు అని. సరేనా అమ్మయ్యా. అందరు చెప్పిండు, నువ్వు ఒక్కదానివే చెప్పలే హనీ అక్కలే. హ్యాపీ బర్త్డే బర్త్డే. థ్యాంక్ యూ. లేపి మరి చెప్పించుకుంటున్నాడు వాడు. అయ్యో సరే లే అక్కలే లే 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 లే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఎక్కడైతే మార్నింగ్ అందరు బంటికి అయితే విష్ చేసి చూసారు కదా, పొద్దున్న లేసుడే చేపన్న వాళ్ళ దగ్గరికి వాడే పోయి మరీ చెప్పించుకున్నాడు. ఇక ఇప్పుడైతే 7 అవుతుంది. ఇంకా భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఫ్రెష్ అప్ ఎవరం కాలేము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తాము. చూస్తుండండి ఓకేనా. అందరం అయితే రెడీ అయినాం. ఖుషి హాయ్ చెప్పిటు. ఖుషి చూడు హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం ఖుషి? టెంపుల్. టెంపుల్ అవును వచ్చాం నిజమే. పదండి. ఇంతే ఉండే కదా అప్పుడు బుడ్డిది 8 months 9 months ఏమో ఉండే. ఇగో బంటి కూడా రెడీ అయ్యిండు. అందరం అయితే రెడీ అయిపోయినాము టెంపుల్కి వెళ్ళడానికి అయితే. అదిగో చెల్లె వాళ్ళు రెడీ అయ్యిండ్రు. కుట్టి కూడా రెడీ అయింది. డాడీ హనీ ఏది ఈయనే ఉన్నావా? మా చెల్లెలు అయితే ఇంకా రెడీ అయితేనే ఉన్నారు. రండి ఇటు. ఎవరు రెడీ చేసిర్రు? కవితక్క రెడీ చేసింది. దా నేను కూడా రెడీ అయినా. ఇదిగోండి మీకు కనిపిస్తున్నానా? ఇది నా పెళ్ళి శారీ కానీ ఇవాళ కట్టుకున్నా. చెల్లి కూడా రెడీ అవుతుంది. రా వీళ్ళు అయితే రెడీ. ఆవిడే నడు 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 నడు. అవును పదండి ఇక పోతున్నాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి డాడీ కార్ తీస్తున్నారు. అవును అందరం రెడ్ కాంబినేషన్లో ఉన్నాము. గ్రీన్ రెడ్. అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. చిట్టి మేము అని ఎప్పుడు నేను ఇక్కడ మేమేమో ఈ కార్లో, మా మరిది వాళ్ళ కార్లో, ఇంకా డాడీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఆ కార్లో వస్తున్నారు. దిగేసినాము. చెల్లె వాళ్ళు ఇంకా రాలేదు. ఖుషి కక్కింది అందుకే కొంచెం స్లోగా వస్తుంది. అదేలే ఖుషి వచ్చింది. అర్రే అర్రే మెల్లగా దా దా దా. చెప్పులొద్దు చెప్పులొద్దు చెప్పులొద్దు. చలో పదండి ఇక. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. అందరం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ లోపలికి ఏడున్నాం అని కొంచెమే ఉంటుంది. నడిచేది ఎక్కువేం లేదు కదా, కొంచెం. పదండి. తాతయ్యడి డాడీ ఏడి వస్తున్నాడా? రండి. పోతున్నాం ఇక టెంపుల్కి అయితే వచ్చేసినాం. భద్రకాళి టెంపుల్కి.
మా గ్యాంగ్ని చూసే భయపడి అట్టే ఊరుకుతారు. గ్యాంగ్ని చూసే భయపడి ఊరుకుతారు. అవును, మనం ఎప్పుడు వచ్చినామో మ్యారేజ్ డేకి, మా యానివర్సరీకి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు కదా, అంతే కదా. మా యానివర్సరీకి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు, మళ్ళీ మేము కూడా మధ్యలో ఎప్పుడు రాలే అసలు. అబ్బా మాకోసమే వస్తున్నారా? అంతే కదా, మరి మేము ప్రతిసారి అంతే కదా. చేంజ్ అవుతుంది కదా, అప్పటికిప్పటికి చేంజ్ ఉంది కదా. అప్పుడు ఇదంతా లేదు, ఓన్లీ గోడనే ఉండే, ఇక్కడికి గోడ అంతే, డైరెక్ట్ దర్శనం ఉండే. చేంజ్ చేసిరు, చెరువు కనిపిస్తుంది కదా, చాలా చేంజ్ అయింది కదా సరితా. ఇటు మరి దేనికో మరి చెరువు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. అమ్మ డైరెక్ట్ దర్శనానికి ఇట్లా పోయి ఇట్లా మొక్కుకున్నారా? అంతా బొట్టు పెట్టింది, అంతా పూసిందా ఖుషి? ఏం కాదు, అక్కడ పెడతారు పా నడు. అక్కడ వినాయకుడి దగ్గర మొక్కుకొని అయితే వెళ్తున్నాము. బావకి బొట్లు అంటే వాడయి, డాడీకి కూడా పెట్టేసి. చాలా చేంజ్, ఇదంతా గార్డెన్ ఉండే కదా నాని, చిట్టిగాడు ఇదంతా గార్డెన్ లాగా ఉండే. మనం ఇంట్లో నుంచి నడిచినాము, దేవుళ్ళు కూడా ఏవో పెట్టుండే, అటు పోయినాము, అటు గార్డెన్కి పోయినాము. చేంజ్ అయింది. ఇక్కడ దీపాలు ఇక్కడ పెట్టిర్రా, దీపాలు లోపల పోయినా సరే వచ్చినప్పుడు దీపాలు లోపల పెడతా ఉంటే ఇక్కడ పెట్టినట్టున్నారు. సరే పదండి లోపల బా. అన్నీ తీసేసారు, చేంజ్ చేసారు, చాలా చేంజ్ ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. మా వాళ్ళు లైన్గా నిలబడ్డారు. మన లైనే కూడా అది, ఇంత పెద్ద లైన్ ఉంటుంది ఎప్పుడు చూడు, పెద్ద లైన్. దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే శారీస్, అమ్మవారి శారీస్ అమ్ముతున్నారు కదా, అమ్మ వాళ్ళు తీసుకుందామని చూసిండ్రు, కానీ వాళ్ళు చెల్లె వాళ్ళు ఎవరు తీసుకోలేదు. అమ్మ కూడా నాకెందుకో 2 శారీస్ నచ్చినాయి. నేను అసలు అనుకోలేదు, బట్ కాకపోతే నచ్చినాయి అనమాట. ఇంకా నచ్చంగానే తీసుకోబుద్ది అయింది. ఇంకా 2 అయితే శారీస్ తీసుకున్నా, బాగుండే. నాకు ఆ కాంబినేషన్లో కూడా లేవు, అమ్మవారి శారీస్ కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 2 శారీస్ అయితే ఇంకా తీసుకొని, ఇంకా చెల్లెవాళ్ళని అడుగుతున్నా ఎట్లున్నారా బాగున్నాయా అని చెప్పేసి. ఇంక ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టడానికి టెంపుల్లోకి ఎదురు పోగానే, అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడే అడుగుతున్నారు. మేమేమో దర్శనం చేసుకొని వచ్చి కొడతాము అనుకున్నాం. ఎందుకంటే రిటర్న్ రావడానికి ఉంటుండే, కానీ ఇప్పుడు రిటర్న్ లేదు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయేసి గుడి చుట్టూ వచ్చేసి కొబ్బరికాయ కొట్టడం చేసేది అనమాట. మాకు తెలియదు కదా, మళ్ళీ మనం రిటర్న్ వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాము. దాని తర్వాత ఇక్కడ నాగప్రతిష్ఠ ఇక్కడ ఉంది అనమాట. అక్కడ కూడా 5 చుట్లు వేసి తర్వాత మొక్కుకొని, ఇంకా అమ్మ ఫస్ట్ టైం కదా రావడము, ఇంకా అమ్మని తీసుకొని వచ్చి అన్నీ చూపిస్తున్నాను అనమాట నేనైతే. తర్వాత ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్తున్నాము. తర్వాత అక్కడ నుంచి గోమాత దగ్గరికి అయితే ఇంకా ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళినాము. అమ్మకి మొత్తం చెప్తున్నా అనమాట. అమ్మ మేము అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా గార్డెన్ ఉండే, ఇప్పుడు మొత్తం తీసేసి ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు అని చెప్తున్నా. నేను ఇక్కడ నిజంగా ఇక్కడ ఉన్నట్టే, కానీ ఎప్పుడో ఇక అప్పుడు చెల్లెవాళ్ళు నా యానివర్సరీ అప్పుడు వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన, ఇంకా నాకు కూడా అంత కొత్తగానే అనిపిస్తుంది. ఇక్కడ మేమైతే గోమాత చుట్టూ అందరం ప్రదక్షిణ వేసి మొక్కుకున్న తర్వాత ఇంకా అప్పటికి 11 అయిందనమాట మొక్కునేసరికి. మేమైతే మొత్తం దర్శనం చేసుకున్నాము. బాగా తీసుకురావడానికి వెళ్ళండి పులిహోర లడ్డు, పదండి మీరు అక్కడ కూర్చుందరు, పదండి పులిహోర లడ్డు కట్టునండి తిందరు, పదండి. పైకి వద్దు రా, తీసుకుంటండి పద. నానా చేసుకున్నావా రకుటిగాడు నువ్వు? ఇది చూడు, దర్శనం చేసుకున్నావా? ఆవు దర్శనం అంటే జ్వరం వచ్చినట్టు అవుతుందో ఏమో, ఈ పువ్వులు పడిపోయినట్టు అవుతున్నాయి కదరా, ఆకలి అవుతుందా? పులిహోర తీసుకొస్తున్నాడులే పాప, ఓకేనా? కూర్చున్నాక పెడదాంలే అమ్మ, రండి. మంచిగానే పట్టుకొచ్చుకున్నారు కదా, కూర్చోరి కూర్చొని ఎప్పుడు తిననంటే పులిహోరాల పట్ల అబ్బాయి ఎంత ఆకలి అవుతుందో. అబ్బో ఎంత క్యూట్గా కూర్చొని తింటుర్రే, ఎప్పుడు ఎంత ఆకలి అవుతుంది. జరుగు సరితా జరుగు, కోతులకు దొరుకుతుంది తింటారు చూడు, అట్లా కూర్చొని తింటున్నారు. కూర్చోండి నా కూర్చో. వెరీ గుడ్ సూపర్. హనీ నువ్వే ఎటువేనావు? హనీ అది వేరే, తాతని రమ్మంటుందేమో. కూర్చోండి ఇక అందరు, ఇంకేంది ఎందుకు నిలుస్తున్నారు? తినండి కూర్చోండి. ఏం తిన్నావు?
మా దర్శనం అయిపోయేసరికి 11 అయింది కదా, ఇంకా అందరం అయితే పులిహోర లడ్డు తీసుకుని అయితే తింటున్నాము. ఇంకా నాన్న ఇక్కడ రాలేదు, కింద కూర్చోలేడు కాబట్టి నాన్న అక్కడ చైర్ పైన కూర్చున్నాడు, బెంచ్ పైన. అందుకే మా మరిదితోనైతే పులిహోర ఇచ్చి పంపిస్తున్నాము. మేము అందరం ఒక్క దగ్గర ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట పులిహోర లడ్డు. ఇంక ఇక్కడ నవ్వుకుంటున్నాము. మా మరిది వచ్చేసి మా చెల్లె దగ్గర కూర్చొని ఉంటే ఆ చెల్లెని వదిలిపెట్టకనేసరికి మెల్లగా లేచి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం అనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది మాదైతే. అందరం కలిసినామంటే ఇక్కడైతే వీళ్ళు నలుగురు పట్టుకొని ఇక ఆకలి అవుతుందేమో చూడండి. 1000 పైన 700, అది 700, అది 1000. ఇది ఒకసారి ఇట్లా పెట్టుకోమ్మా చూద్దాం. బాగానే ఉంది, నోట్లకి మాటనే వెళ్తలేదు. మంచిగా లేదా నీ పైసలు ఏమి నువ్వు పెట్టుకోలేదు, చెప్పరాదు ఏదో ఒకటి. ఇంకా వెళ్ళిపోతున్నాము. రా మమ్మీదా, చూడలే కదమ్మా ఎప్పుడు గుడి, అందుకే నువ్వు అటు సైడ్ కూడా వస్తే నువ్వు అటు సైడ్ చూస్తే అనుకుంటే రాలే కొబ్బరికాయ కొట్టేటప్పుడు. నువ్వు అటు సైడ్ పార్క్ చూడలే కదమ్మా, అటు సైడ్ వస్తావేమో అనుకున్నా. అటు సైడ్ మేము కొబ్బరికాయ కొట్టే సైడ్, అటు సైడ్ వస్తే నువ్వు చూసేదాన్ని కాదు. అటు సైడే అసలు పార్కు మంచిగా ఉండే. ఫస్ట్ మేమంతా లోపలికి అంతా పోయినాం, అప్పుడు కృషి వాళ్ళు ఆడినరు. ఇక్కడ ఇటు కూర్చున్నాం, అటు కూర్చున్నాం. ఫోన్లో ఉన్నారు పోతున్నామే అక్క. ఏంటి అవి మీ చేతులలో ఇద్దరు కుట్టి పంటి? ఏ బెలూను ఎవరు కొనిచ్చిండ్రు? పడతారు, ఆగు బంటి, ఆగు పడతారు. ముందట ఒకరు ఉండాలి. కొట్టకు బంటి, కొట్టకు, ఆగు నాన్న. ఏ ఆగురా, ఏ సోపా చిటి. గంగాధర్ని ముందు కూర్చోమని, కైతక్క నేను కూర్చోమని. నువ్వు వెనక కూర్చోపో, గంగాధర్ ముందు కూర్చుంటాడు. వెళ్ళు. అవన్నీ ఏం పట్టుకొచ్చిర్రు బామో, అవన్నీ సీట్లు ఏం చేసుకుంటారు. ఉండనియండి, సరే మీరు ముందు పోయి ఎంతసేపు కానీ పోండి. ఎక్కండి, వెహికల్స్ అన్ని జామ్ అవుతున్నాయి, తొందరగా కానివ్వండి. పోండి, ఎక్కండి, నడవండి. ఎక్కడో ఒక దగ్గర ఎక్కండి. ఏం చేసిర్రు అని ఇంతసేపు ఏం కొన్నారు? టెడ్డీ బేర్ తెచ్చుకున్నారా? సరే దానికి ఇది బెలూనా? సూపర్ ఉంది, బాగుంది. దర్శనం చేసేసుకున్నాము. ఇక వీళ్ళేమో పోయి ఇవేమేమో కొనుకొచ్చుకున్నారు. వీళ్ళిద్దరేమో బెలూన్స్ కొనుక్కున్నారు, మా బంటి ఉన్న ఖుషి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి అయితే వచ్చేసినాం. తీసుకురా పద. ఏం చేయాలి, అక్కడ మాకు రోడ్ బ్లాక్ చేసేసిర్రు. మళ్ళీ తిప్పుకొని వచ్చేసరికి లేట్ అయింది. ఎక్కడ గరే జానా అని కావాలంటే పని. పదండి, ఇంటికైతే వచ్చేసాం. దాచిపెట్టుకోపండి, పదండి. మీకు ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ నడు హని వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసినాము. ఇంట్లోకి అయితే అందరం మేము వచ్చేసరికి చెల్లె వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మాకంటే మేము వాళ్ళకంటే ముందు వచ్చినాం, కానీ మేము వేరే రూట్ నుంచి వచ్చేసరికి అక్కడ మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, ఆపేసిండ్రు. ఇక ఇట్లా తిరిగి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుందండి. వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. ఇక్కడ అక్కడ కూర్చున్నారు అందరూ. ఏరి కనబడతలేదు. మా కరెంట్ కూడా లేదు, ఎందుకో కరెంట్ లేదు. కుట్టి తినది. అందరూ వాటర్ మిలన్ తింటున్నారు. మా వాళ్ళందరూ వాటర్ మిలన్ తింటున్నారు. తినండి. ఫస్టే కట్ చేసేటప్పుడు దొడ్డ కట్ చేస్తే మంచిగా కడుపు నిండా 2 సార్లు తినేస్తారు. తిను